హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. గ్రూప్ 4 మెరిట్ జనరల్ మెరిట్ లిస్ట్ అనేది అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అయితే అఫీషియల్ వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ మనం వాట్స్ న్యూలో చూసినట్టయితే గ్రూప్ 4కి సంబంధించిన ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చారు. సో ఈ వెబ్ నోట్ని మనం పరిశీలించినట్టయితే అక్టోబర్ 7వ తారీఖున నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామినేషన్, అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బిల్ కలెక్టర్స్, ఆ తర్వాత టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మనకు అక్టోబర్ 7వ తారీఖున ఎగ్జామినేషన్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. వీటిలో మెరిట్ జనరల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక గ్రూప్ 4 సర్వీసెస్లో 2,72,132 మంది మెరిట్ లిస్ట్ కింద ఎంపికయ్యారు. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 33,132, ఆ తర్వాత జిహెచ్ఎంసీలో 69,378, ఆ తర్వాత తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్లో 19,545 కింద మనకు జనరల్ మెరిట్ లిస్ట్ కింద సెలెక్ట్ అయ్యారు. అయితే ఇవన్నీ మెరిట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కోర్టు ఆర్డర్స్ అనేది ఇంకా కేసు పెండింగ్లో ఉంది కాబట్టి సో పూర్తిగా కేసు కొట్టేసిన తర్వాతనే వీటిని ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మేము మళ్ళీ అప్డేట్ చేస్తామని చెప్పి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన సో జనరల్ మెరిట్ లిస్టు, దీంట్లో మొత్తం 376 పేజీలు ఉన్నాయి. ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన మెరిట్ లిస్టు కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన మెరిట్ లిస్టు, ఆ తర్వాత గ్రూప్ 4కు సంబంధించిన మెరిట్ లిస్టు, ఇది 5,336 పేజీలు అనేది ఉంది. సో మీరు ఎవరైతే ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాసిరో ఈ పీడిఎఫ్ లింక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ర్యాంక్ అనేది ఏ విధంగా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు తొందరలోనే వస్తుంది. కోర్టు కేసు ఓకే అయిపోతే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో పెడతారు. సో ఇది గ్రూప్ 4 రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా అడిగితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.